ఏసీబీ తీసుకున్నా ఏసీబీ తీసుకుంటా పోతే లేకపోతే నేను కలవమని చెప్పి ఏసీబీ అడుగు ఫోన్ చేశాడు ఏసీబీ వారిపై ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకొని మీరు పిటిషన్ తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి, పిటిషన్ అనేది మీరు తీసుకోవాలి కదా అని మేము అడిగితే, నేను ఒక శాసనసభ్యుని, ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్స్, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏ ఆఫీసర్ అయినా ఒక శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా, ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద SHO టు కమ్ అండ్ రిసీవ్ హిమ్ అండ్ టేక్ హిమ్ ఇన్ సైడ్. దిస్ ఈస్ అ డ్యూటీ అండ్ దిస్ రూల్స్. ఈ రూల్ని పాటించకుండా నువ్వు వాడిని తీసుకుపోయి రఫ్గా మాట్లాడి నువ్వు ఎస్ఐకి వార్డు మెంబర్కి వెళ్ళని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతారు. ఆ డ్రెస్ కూడా ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు. ఇలా ఖచ్చితంగా ఇక డీటెయిల్గా ఇప్పుడు నేను 4 o'clockకి మా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతా. దయచేసి మీ అందరు కూడా అడిగి రావాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ నిన్న మా హరీష్ రావు గారి మీద కేసు ఎట్లయితే నిన్న ఎవడో చిల్లరగాడు ఒక బ్రోకర్ గాడు చెప్పి ఒక బ్రోతల్ గాని చెప్తే ఆ బ్రోతల్ గాడు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు బుక్ చేస్తూ ఉన్నారు కేసు హరీష్ రావు గారికి. ఇలా నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజా నాయకునిగా ఇవాళ నేను వచ్చి సీఎం గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా, నేను కంప్లైంట్ ఇచ్చిన, రిసీవ్ కాపీ తీసుకున్నా. ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా డీటెయిల్గా ఇప్పుడు నేను భవన్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ.